అయినటువంటి ఊడెం మైపాలరెడ్డి అన్న గారికి నమస్కారము. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్నా కూడా నమస్కారము. నేను అందరికీ సుపరిచితమే, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ ప్రెస్ మీట్ లో చెప్పాను. నేను దర్శన్ గౌడ్ పెద్ద కోడల్ని, రాజేష్ గౌడ్ మిస్సెస్ ని, కాటా శ్రీనివాస్ గౌడ్ వద్దాం. ఎంత దుర్మార్గుడు అంటే ఇదేదో అవకాశం వచ్చింది నేను మాట్లాడుతున్నాను మీరు అనుకోకండి. 3 సంవత్సరాల క్రితం వాలంటరీగా నేను బయటకు వచ్చి నేను మాట్లాడినా. ఈ రోజు ఒక వేలు మనం ఒకరు చూపిస్తున్నామంటే 3 వేలు మన వైపు చూస్తున్నాడు, అది మర్చిపోతున్నాడు ఆయన. సొంత ఇంట్లోనే అన్నకి న్యాయం చేయనోడు జనాలకు ఏం న్యాయం చేస్తాడు? ఎవడో అక్కడ ఏదో చెప్పగానే తీసుకొచ్చి మైకుల ముందు ఆ నెలకు ఒకసారి మైకుల ముందు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే ఇప్పుడు హరీష్ అన్న రాజకీయ భవిష్యత్తు నీ ఏజ్ కాదు, అన్నకున్నటువంటి రాజకీయ ఎక్స్పీరియన్స్ ఒక నీ ఏజ్ కూడా కాదు. అట్లాంటి పెద్ద మనుషుల మీద నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏది మాట్లాడినా ప్రూఫ్తో మాట్లాడు. ఎవరో ఫోన్ తీసుకున్నాడు వచ్చి నేను రెచ్చగొట్టగా నేను ఒక ఆల్తు ఫాల్తు పేపర్ పట్టుకొచ్చి కూర్చొని మైక్ల ముందు కూర్చొని ఒక కుక్క అడిచినట్టు అడిచిపోతావు. ప్రూఫ్ తీసుకురా. ఇప్పుడు మైపాల్ రెడ్డి మీద ఆరోపణలు చేసినప్పుడు అన్నగారు ఎట్లా చేసిరు? ప్రూఫ్తో సహా వచ్చి ప్రెస్ మీద నిరూపించుకుంటున్నాడు. నీకు దమ్ము ధైర్యం అనేది ఏమైనా ఉంటే నువ్వు కూడా ప్రూఫ్ తీసుకొచ్చుకొని మాట్లాడు.